రైతు మిత్రులందరికీ నమస్కారములు. తేదీ చూసుకున్నట్టయితే 26/8/2024 వచ్చేసి న్యూస్ అయితే రావడం జరిగింది. రైతులకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నేటి నుంచి వచ్చేసి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలోనైతే మనకైతే ఆగస్టు 15న వచ్చేసి మనకైతే సమీక్షలో వచ్చేసి 26వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ప్రారంభిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. నేటి నుండి రైతు భరోసా నిధులు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తామని అయితే మొన్న కోల్కొండ జరిగిన కోటలో ఏదైతే ఉందో స్వాతంత్ర వేడుకల్లో వచ్చేసి సందర్భంగానైతే ప్రకటించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మన ఆగస్టు 15న ఏదైతే రైతు భరోసా గురించి మాట ఇవ్వడం జరిగిందో రైతులకు వచ్చేసి ఎంతో శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. రైతన్నలు వచ్చేసి 10 ఎకరాల లోపు వచ్చేసి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. మనకు ఎకరాకి ఎంత ఇస్తున్నారు అన్నదైతే చాలామంది రైతులు అయితే అడగడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రైతులకు ఎకరాకు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం 7,500 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లయితే రావడం జరిగిందన్నమాట. మనకు ఈ క్రమంలో వచ్చేసి విధి విధానాలపై అయితే ప్రారంభీయ సేకరణ పూర్తి అయితే చేసింది. మేధావుల సూచనలతో వచ్చేసి 10 ఎకరాల లోపు వారికి ఇవ్వాలని అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. రైతుల అభిప్రాయాలు తీసుకొని అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ ఐఏసీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని అయితే నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే 20 రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అయితే మనకైతే వారం లోపు అయితే తెలపడం జరిగింది. అంటే ఈ రోజు వచ్చేసి మనకైతే ఈ రోజుకు వచ్చేసి 20 రోజులు అయితే పూర్తి కావడం జరుగుతుందన్నమాట. రైతు భరోసా నేటి నుండి వచ్చేసి ఖచ్చితంగానైతే 1 నుంచి 5 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతన్న ఖాతాలో వచ్చేసి ఎకరాకు ఏదైతే 15,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో అదైతే మనకైతే అంత తప్పుడు సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట. మనకు అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాలో నిధులు అయితే జమ చేయబోతున్నట్లయితే మనకైతే ఎకరాకు అంటే 2 ఎకరాలకు ఇలానైతే లెక్క చేసుకుని అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అలాగే వచ్చేసి మీరు ఏం సాగు చేస్తున్నారు, అలాగే వచ్చేసి మీది ఏ జిల్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు రైతు రుణమాఫీ ఎవరైతే రైతులు లోన్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి రైతన్నలకు వచ్చేసి ఎవరైతే లోన్స్ తీసుకున్నారో రేపటి నుండి రుణమాఫీ కాని వారికి వివరాల సేకరణ, అర్హులైన రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వివరాల నమోదు చేసుకోవడానికైతే రైతు భరోసా పంట రుణమాఫీని వచ్చేసి యాప్ను అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలను అయితే నమోదు చేసుకునే అవకాశంలో బట్టి అంటే ఎవరైతే మీ లిస్టులో పేరు వచ్చి మీకు రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో అర్హులై కూడా ఎవరైతే రుణమాఫీ కాని రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మరలా వచ్చేసి అయితే మనకు ఒక అవకాశం అయితే రావడం జరిగిందన్నమాట. ఇది సంగతి. ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్